హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ చందన్ అండ్ వెల్కమ్ టు చందన్ లాజిక్స్. మన తెలుగు రాష్ట్రాల్లో గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ అందరికీ ఒక గుడ్ న్యూస్ అనమాట. అదేమిటంటే మన చందన్ లాజిక్స్ యాప్లో అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ దృష్టిలో పెట్టుకుని ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో మనం బ్యాంక్ ఎగ్జామ్కి సంబంధించి, ఎస్ఎస్సి ఎగ్జామ్ సంబంధించి, పోలీస్ మరియు కానిస్టేబుల్ జాబ్స్ సంబంధించి, రైల్వే ఎగ్జామినేషన్ సంబంధించి ఇలా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ దృష్టిలో పెట్టుకుని ఆన్లైన్ క్లాసెస్ చెప్పడం జరుగుతుంది అనమాట. దీంట్లో మనం ప్రతి సబ్జెక్ట్ని చాలా క్లియర్గా డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. అంటే సింపుల్గా మాట్లాడంటే రీసెంట్ ట్రెండ్కి తగ్గట్టు ఎలాంటి ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి, వాటిని మనం పక్కన వాళ్ళకన్నా యూనిక్గా స్మార్ట్గా ఎలా సాల్వ్ చేయాలి అనే దాన్ని ఫోకస్ చేస్తూ ప్రతి సబ్జెక్ట్ని చాలా క్లియర్గా డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగిందనమాట. సో మీలో ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే కనుక గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి చందన్ లాజిక్స్ అని మన యాప్ ఉంటుంది, మన యాప్ని డౌన్లోడ్ చేసి మీరు కావాలనుకుంటే డెమో వీడియోస్ చూడొచ్చు. లేదు మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కనుక ఈ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు మీకు కంప్లీట్ డీటెయిల్స్ చెప్తారు. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. Hi everyone, welcome back to Chandan Logics. In this session, we'll be going to discuss 15th March current affairs. And ఈ సెషన్లో మీకు డిస్క్రిప్టివ్ కాన్సెప్ట్ డిస్కస్ చేయడం జరుగుతుంది. సో లెట్ us begin our session. సారీ. సో ఈవెన్ మీకు కరెంట్ అఫేర్ యొక్క పీడిఎఫ్స్ డౌన్లోడ్ చేసుకోవాలి అనుకున్నా కూడా జస్ట్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాము. జస్ట్ ఒకసారి మీ డిస్క్రిప్షన్ ద్వారా వెళ్ళి ఇక్కడ ఒక లింక్ ఉంటుంది, అది జస్ట్ ఆ లింక్ పైన క్లిక్ చేసి టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఈజ్ ఇట్ క్లియర్? మీ కరెంట్ అఫేర్ పీడిఎఫ్స్తో పాటు అదర్ సబ్జెక్ట్స్కి సంబంధించిన నోటిఫికేషన్స్ ఆర్ ఎల్స్ లైక్ పీడిఎఫ్స్ని కూడా మీకు టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో యూ కెన్ గెట్ మోర్ అవైలబిలిటీస్, జస్ట్ జాయిన్ ద టెలిగ్రామ్ ఛానల్. అండ్ నౌ సెషన్ స్టార్ట్ చేసినట్లయితే మనకి ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్కి వెళ్ళినట్లయితే ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చేసి మనకి ఇండియా ఇంకా కెనడా మధ్యలో సెపా నెగోషియేషన్స్ అనమాట. ఈ సెపా నెగోషియేషన్స్ ఏంటి? యాక్చువల్గా మనకి సిఈపిఏ స్టాండ్స్ ఫర్ కాంప్రిహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ నెగోషియేషన్స్ అనమాట. ప్రీవియస్గా ఏంటంటే యాక్చువల్గా ఈపీటీఏ అనేది ఈ యొక్క ట్రాన్సిషన్ స్టేజ్ అనమాట. దేనికి? సెపాకి. సో మనం ఫస్ట్ దాని గురించి డిస్కస్ చేశాక విల్ కమ్ టు దిస్ కాన్సెప్ట్. సో ఇక్కడ ఏంటంటే ఇండియా ఇంకా కెనడా అనేది దే హ్యావ్ అగ్రీడ్ ఫర్ ఈపీటీఏ. ఏంటది ఈపీటీఏ అంటే ఎర్లీ ప్రోగ్రెస్ ఆఫ్ ట్రేడ్ అగ్రిమెంట్ అన్నారు. ఏంటది? ఎర్లీ ప్రోగ్రెస్ ఆఫ్ ట్రేడ్ అగ్రిమెంట్ ఈపీటీఏ. అంటే ఎక్కువగా ఇక్కడ ఫోకస్ చేసేది ట్రేడ్ ఇంకా ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి ఈ యొక్క అగ్రిమెంట్ అనమాట. అండ్ విచ్ కెన్ బి కన్క్లూడ్ యాజ్ అ ఎర్లీ ట్రాన్సిషనల్ స్టెప్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ సిఈపిఏ. ఇజ్ ఇట్ క్లియర్? సారీ. అండ్ దెన్ ఇక్కడ మనకి ఏంటంటే ఈ ఈపీటీఏ అగ్రిమెంట్ ఏదైతే ఉందో ఈపీటీఏ అగ్రిమెంట్ చేసినప్పుడు ఇండియా ఇంకా కెనడా అనేది ట్రేడ్కి సంబంధించిన కొన్ని ఆస్పెక్ట్స్లో మనకి ఏంటంటే కొన్ని హై లెవెల్ కమిట్మెంట్స్ తీసుకోవడం జరిగింది. ఆ హై లెవెల్ కమిట్మెంట్స్ ఏంటో ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాము. యాక్చువల్గా ఫస్ట్ వచ్చేసి గూడ్స్ అండ్ సర్వీసెస్ అండ్ రూల్స్ ఆఫ్ ఆరిజిన్. నెక్స్ట్ ఏంటంటే శానిటరీ ఇంకా ఫైటో శానిటరీ మెజర్స్ గురించి. థర్డ్ వన్ ఏంటంటే పర్టికులర్గా డిస్ప్యూట్ సెటిల్మెంట్స్ గురించి అండ్ యాజ్ వెల్ అస్ టెక్నికల్ బ్యారియర్స్ ఏవైతే ఉన్నాయో ట్రేడ్కి సంబంధించింది. సో ఈ ఏరియాస్లో హై లెవెల్ ఒక కమిట్మెంట్ అనేది చేయడం జరిగింది. ఏ కంట్రీస్ అవి? ఇండియా ఇంకా కెనడా మధ్యలో. దాని తర్వాత అదర్ ఏవైనా మ్యూచువల్గా అంటే టూ కంట్రీస్కి మధ్యలో ఏవైనా మ్యూచువల్ అగ్రిమెంట్స్ ఉన్నట్లయితే ఆ మ్యూచువల్ రీజన్స్ పైన ఎక్కువగా ఫోకస్ చేస్తూ అదర్ అగ్రిమెంట్స్ కూడా చేయడం జరిగింది. అదే మనకి ఈ ఈపీటీఏకి సంబంధించి ఆల్ అబౌట్ ట్రేడ్. అండ్ ఇప్పుడు ఏంటంటే రీసెంట్ కరెంట్ అఫైర్లో ఉంది ఈ యొక్క సెపా అనేది కాంప్రిహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ నెగోషియేషన్స్ అనేవి మళ్ళీ రీలాంచ్ చేయాలి అని మళ్ళీ రీలాంచ్ చేయాలని ఇండియా ఇంకా కెనడా అనేది యాక్చువల్గా ఈ యొక్క అగ్రిమెంట్ చేసుకోవడం. కానీ మరి ఈ యొక్క రీలాంచ్ గురించి అనౌన్స్మెంట్ ఎప్పుడు చేశారు అంటే రీసెంట్గా March 11th రోజున జరిగిన 5th మినిస్ట్రియల్ డైలాగ్ ఇండియా ఇంకా కెనడాకి మధ్యలో జరిగింది. ఈ 5th మినిస్ట్రియల్ డైలాగ్లో ఈ యొక్క అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఏంటది? దే గెట్ రెడీ ఫర్ దట్ ఈస్ ఫర్ రీలాంచింగ్ సెపా కాంప్రిహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ నెగోషియేషన్స్కి సంబంధించి ఈ యొక్క అనౌన్స్మెంట్ అనేది చేయడం జరిగింది. అండ్ దెన్ సో అర్థమైంది కదా ఇప్పుడు మనకి ఈపీటీఏ అనే కాన్సెప్ట్ అండ్ యాజ్ వెల్ అస్ సెపా గురించి కరెంట్ అఫైర్లో ఎందుకుంది అంటే మనకి రీసెంట్గా మనకి March 11th జరిగిన ఈ యొక్క మినిస్ట్రియల్ డైలాగ్లో అది కూడా 5th గుర్తుపెట్టుకోండి ఎడిషన్ 2020 రిప్రజెంట్ చేసేది 5th ఎడిషన్. సో ఈ 5th ఎడిషన్లో రీసెంట్గా జరిగిన ఈ యొక్క అనౌన్స్మెంట్ అనమాట సెపాకి సంబంధించి. అంటే సెపా తెలుసుకోవాలంటే మనకి ఈ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్కి సంబంధించిన ఈపీటీఏ అర్థమవుతే మనకు అది ఈజీగా అర్థమవుతుందన్న కాన్సెప్ట్తో ఈవెన్ ఇక్కడ నేను మీకు ఈపీటీఏ గురించి కూడా అంటే ఈ ఎర్లీ ప్రోగ్రెస్ ట్రేడ్ అగ్రిమెంట్ గురించి కూడా డిస్కస్ చేయడం జరిగింది. సో మీకు పాసిబుల్ అయినంత వరకు ఈపీటీఏ గురించి కూడా నోట్స్ తీసుకోవడానికి ట్రై చేయండి ఇండియా ఇంకా కెనడా మధ్యలో జరిగిన ఈ యొక్క అగ్రిమెంట్స్కి సంబంధించి. నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్ళినట్లయితే అపాయింట్మెంట్స్ గురించి. సో మనకి ఈరోజు అపాయింట్మెంట్ గురించి ఏంటి కరెంట్ అఫైర్లో ఉందంటే
చార్ధమ్ ప్రాజెక్ట్కి సంబంధించి ఒక హై లెవెల్ కమిటీని ఏర్పాటు చేశారు తెలిసిందే. ఇప్పుడు ఆ హై లెవెల్ కమిటీకి ఏంటంటే రీసెంట్గా చైర్పర్సన్ రిజైన్ చేయడం జరిగింది. సో ఆ పొజిషన్ని ఫిల్ చేయడానికి ఇప్పుడు కరెంట్ అఫైర్లో ఉంది మనకి. ఈ చార్ధమ్ ప్రాజెక్ట్కి సంబంధించిన ఈ చార్ధమ్ ప్రాజెక్ట్ యొక్క కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీకి రీసెంట్గా న్యూ చైర్పర్సన్ అపాయింట్ అవ్వడం జరిగింది. ఆ పర్సన్ ఎవరంటే జస్టిస్ ఏకే సిక్రీ గారు. సో ఫస్ట్ మనం పర్సన్ గురించి వెళ్ళే కన్నా ముందు ఈ చార్ధమ్ పరియోజన అంటే ఈ చార్ధమ్ ప్రాజెక్ట్ సంబంధించిన అసలు ఆబ్జెక్టివ్ ఏంటి, అసలు ఈ చార్ధమ్ ప్రాజెక్ట్ ఏంటి, మేము మీకు అర్థం అవ్వకపోయి ఉండొచ్చు కదా. సో ఇక్కడ ఏంటంటే చార్ధమ్ అన్నాం, చార్ అంటే ఏంటి 4 కదా. సో ఇక్కడ ఏంటంటే 4 పిల్గ్రిమేజ్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో వీటిని చార్ధమ్ పిల్గ్రిమేజ్ సెంటర్స్ అంటారు. అంటే ఆ 4 పిల్గ్రిమేజ్ సెంటర్స్ హిమాలయస్లో లొకేట్ అయి ఉన్నాయి. అవేంటంటే ఫస్ట్ వన్ కేదార్నాథ్, బద్రీనాథ్, యమునోత్రి అండ్ గంగోత్రి. సో ఈ 4 పిల్గ్రిమేజ్ సెంటర్స్ హిమాలయస్లో ఏవైతే ఉన్నాయో వీటి మధ్యలో ఉన్న ట్రాన్స్పోర్ట్ కనెక్టివిటీని ఇంకా ఇంప్రూవ్ చేయడానికే ఈ చార్ధమ్ ప్రాజెక్ట్ని తీసుకురావడం జరిగింది. మరి ఈ యొక్క ఏదైతే వర్క్ ఉందో సో ఈ ఆబ్జెక్టివ్ని ఇంకా ఇంప్లిమెంటేషన్కి తీసుకురావడానికి ఒక కమిటీని ఎస్టాబ్లిష్ చేశారు. మరి ఆ కమిటీకి మళ్ళీ ఒక హెడ్ ఉండాలి కదా, చైర్పర్సన్. సో ఇప్పుడు ఏంటంటే ప్రీవియస్గా ఆల్రెడీ ఒక చైర్పర్సన్ ఉండేది, కానీ తను రిజిగ్నేషన్ తర్వాత మళ్ళీ ఒక అదర్ పర్సన్ ఆ పోస్ట్ వేకెన్సీగా ఉంది కాబట్టి దాన్ని ఫిల్ చేయడం జరిగింది. అర్థమైంది కదా. ఆబ్జెక్టివ్ ఏంటి, ఈ 4 పిల్గ్రిమేజ్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో వాటి మధ్యలో కనెక్టివిటీ పెంచడానికి, అంటే పీపుల్కి ఇంకా జర్నీ అనేది సేఫర్గా, ఫాస్టర్గా అండ్ యాజ్ వెల్ as ఇంకా ఎక్కువ కన్వీనియంట్గా చేయడానికే ఈ చార్ధమ్ పరియోజన అనే ఒక ప్రాజెక్ట్ని తీసుకురావడం జరిగింది. సో దీనికి కమిటీని కూడా సెటప్ చేశారు. ఆ కమిటీ హెడ్ ఇప్పుడు మనకి జస్టిస్ ఏకే సిక్రీ గారు. మరి జస్టిస్ ఏకే సిక్రీ గారి గురించి తెలుసుకున్నట్లయితే యాక్చువల్గా ఏంటంటే మనకి రీసెంట్గా సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా అనేది ఈ యొక్క అపాయింట్మెంట్ గురించి మనకి డిస్కస్ చేయడం జరిగింది. ఏంటది, నేమ్డ్ జస్టిస్ రిటైర్డ్ ఏకే సిక్రీ గారిని ఈ చైర్పర్సన్గా హై పవర్డ్ కమిటీ హెచ్పిసి ఆఫ్ చార్ధమ్ ప్రాజెక్ట్కి అపాయింట్ చేయడం జరిగింది యాజ్ అ చైర్పర్సన్. ప్రీవియస్గా ఏంటంటే మనకి చైర్పర్సన్ వచ్చేసి ప్రొఫెసర్ రవి చోప్రా గారు రిజైన్ చేశారు. తను యాక్చువల్గా 2019లో అపాయింట్ అయ్యారు, కానీ లాస్ట్ మంత్ ఫిబ్రవరి మంత్లోనే రిజిగ్నేషన్ జరిగింది. సో తన రిజిగ్నేషన్ తర్వాత ఇప్పుడు ఆ పోస్ట్ ఖాళీ ఉంది కదా, సో దాన్ని ఇప్పుడు ఫిల్ చేశారు. సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా రీసెంట్గా అనౌన్స్ చేసింది ఏంటది, జస్టిస్ ఏకే సిక్రీ గారు ఈ యొక్క చార్ధమ్ ప్రాజెక్ట్ కమిటీకి చైర్పర్సన్గా అపాయింట్ అవుతున్నారు అని. ఇస్ ఇట్ క్లియర్? అండ్ దెన్ నెక్స్ట్ కాన్సెప్ట్ మనకి డిఫెన్స్ న్యూస్లోకి వెళ్ళినట్లయితే ఆస్ట్రేలియాకి సంబంధించిన ఏఏఆర్సీ అనేది ఇండియా యొక్క క్లాస్తో టైఅప్ చేయడం జరిగింది. సో యాక్చువల్గా ఏంటంటే ఈ ఆస్ట్రేలియాకి సంబంధించిన ఆర్మీ చీఫ్ ఎవరైతే ఉన్నారో తను రీసెంట్గా ఇండియాకి 3 డే విజిట్ చేశారు. అది ఎప్పటి నుండి అంటే March 8 నుండి March 10 వరకు తన విజిట్ని చేశారు. ఆ విజిట్లో భాగంగానే ఇండియాకి సంబంధించిన క్లాస్ని కూడా న్యూఢిల్లీలో ఉంది కదా మనకి క్లాస్ అనేది, దాన్ని విజిట్ చేయడం జరిగింది. సో అప్పుడేంటంటే ఇంకా ఈ ఆస్ట్రేలియాకి సంబంధించిన ఏఏఆర్సీ ఇంకా ఇండియన్ క్లాస్ అనేది ఒక అగ్రిమెంట్ కుదుర్చుకున్నాయి. ఎందుకోసం ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాము. ఫస్ట్ ఇక్కడ ఏంటంటే మరి ఆస్ట్రేలియన్ యొక్క చీఫ్ వచ్చేసి లెఫ్టినెంట్ జనరల్ రిచర్డ్ బర్ గారు, దట్ ఈస్ ద చీఫ్ ఆఫ్ ఆస్ట్రేలియన్ ఆర్మీ. రీసెంట్గా మనకి ఈ ఇండియాకి వచ్చినప్పుడు 3 డేస్కి అనమాట, March 8 నుంచి March 10 మధ్యలో. అండ్ దెన్ మరి ఇక్కడ ఆస్ట్రేలియన్ ఆర్మీ చీఫ్ యాక్చువల్గా విజిట్ చేసింది ఏంటి, క్లాస్ అన్నాం కదా, ఏంటది క్లాస్ అనేది, సెంటర్ ఫర్ ల్యాండ్ ఆఫ్ ద వార్ఫేర్ స్టడీస్ అనేది క్లాస్, ఇండియాకి సంబంధించిన ఈ యొక్క క్లాస్ అనమాట. ఈవెన్ ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ఇండియన్ ఆర్మీ థింక్ ట్యాంక్ ఇన్ న్యూఢిల్లీ. సో ఏంటంటే ఇప్పుడు ఈ విజిట్లో భాగంగా తను అగ్రిమెంట్ చేసుకున్నారు. మనకేంటంటే ఆస్ట్రేలియన్ ఏఏఆర్సీ అన్నాం కదా, ఆస్ట్రేలియన్ ఆర్మీ రీసెర్చ్ సెంటర్ ఇంకా క్లాస్ అనేది ఇండియాకి సంబంధించిన క్లాస్ అనేది ఆన్ ద సైడ్ లైన్స్ ఆఫ్ ది టూర్ ఈ యొక్క అగ్రిమెంట్ అనేది కుదుర్చుకున్నాయి. మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అంటే ఒక అఫీషియల్ అగ్రిమెంట్ బిట్వీన్ 2 or more పార్టీస్నే మనం ఇక్కడ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అని పిలుస్తుంటాం, రైట్. సో ఈ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది ఆస్ట్రేలియాకి సంబంధించిన ఆర్మీ రీసెర్చ్ సెంటర్కి ఇంకా ఇండియాకి సంబంధించిన సెంటర్ ఫర్ ల్యాండ్ ఆఫ్ వార్ఫేర్ అనేది ఈ యొక్క స్టడీస్తో అగ్రిమెంట్ కుదుర్చుకుంది. ఆబ్జెక్టివ్ ఏంటి అంటే టు క్రియేట్ అకాడమిక్ కోఆపరేషన్ అండ్ ఎంగేజ్మెంట్. ఏంటి అది, అకాడమిక్ కోఆపరేషన్ ఇంకా అకాడమిక్ ఎంగేజ్మెంట్కి ఇంకా ఇంప్రూవ్ చేయడానికే ఈ 2 కంట్రీస్ యొక్క ఆర్మీస్ మధ్యలో అగ్రిమెంట్ అనేది చేయడం జరిగింది. అర్థమైంది కదా. క్లాస్ అనేది ఏంటి, ఇండియన్ ఆర్మీ యొక్క థింక్ ట్యాంక్ అనమాట. అండ్ ఇట్ రిప్రజెంట్స్ వాట్, ఇట్ రిప్రజెంట్స్ ద సెంటర్ ఫర్ ల్యాండ్ ఆఫ్ వార్ఫేర్ స్టడీస్. అండ్ దెన్ సైన్స్ అండ్ టెక్నాలజీకి వెళ్ళినట్లయితే రీసెంట్గా వర్చువల్ స్మార్ట్ గ్రిడ్ నాలెడ్జ్ సెంటర్స్ అనేవి లాంచ్ చేయడం జరిగింది. మరి ఇది ఎవరు లాంచ్ చేశారు, ఆబ్జెక్టివ్స్ ఏంటో ఇప్పుడు మనం క్లియర్గా డిస్కస్ చేద్దాము. యాక్చువల్గా యూనియన్ మినిస్టర్ ఆఫ్ పవర్ అనేది రీసెంట్గా మనకి ఎవరు యాక్చువల్గా యూనియన్ మినిస్టర్ ఆఫ్ పవర్ ఆర్కే సింగ్ గారు ఈ వర్చువల్ స్మార్ట్ గ్రిడ్ నాలెడ్జ్ సెంటర్స్ని లాంచ్ చేయడం జరిగింది.
అండ్ ఏంటంటే మేజర్ ఆబ్జెక్టివ్ వచ్చేసి ఈ యొక్క పవర్ గ్రిడ్ ఎస్టాబ్లిష్ చేయడానికి టు డెమానిస్ట్రేట్ అండ్ అడ్వాన్స్ ద కటింగ్ ఎడ్జ్ స్మార్ట్ గ్రిడ్ టెక్నాలజీస్. ఈవెన్ ఇంకా మనం ఇండియన్గా వెళ్ళినట్లయితే ఈ స్మార్ట్ గ్రిడ్స్ నాలెడ్జ్ సెంటర్స్ అనేవి ఎక్కువగా ఎస్టాబ్లిష్ చేసింది ఏంటంటే వన్ ఆఫ్ ద మేజర్ ఆబ్జెక్టివ్ వచ్చేసి వరల్డ్ వైడ్గా చూసుకున్నా కూడా టు బీ వన్ ఆఫ్ ద వరల్డ్స్ టాప్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా అవనివ్వండి అండ్ యాజ్ వెల్ యాజ్ విచ్ ఇస్ ఫర్ ద టెక్నాలజీ ఇన్నోవేషన్, ఎంటర్ప్రెన్యూర్షిప్ అండ్ రీసెర్చ్. సో ఈ విభాగాల్లో ఈవెన్ ఇంకా హై బిల్డింగ్ కెపాసిటీ అనేది పవర్ డిస్ట్రిబ్యూషన్లో కూడా పెంచే విధంగా ఈ వర్చువల్ స్మార్ట్ గ్రిడ్ నాలెడ్జ్ సెంటర్స్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది, రీసెంట్గా లాంచ్ చేశారు. అండ్ ఆల్సో ఈవెన్ ఇప్పుడు చూసుకున్నా కూడా ఇది వర్చువల్ స్మార్ట్ గ్రిడ్ అన్నాం కదా, మన నాలెడ్జ్ సెంటర్స్ అన్నాం కదా, ఈ వర్చువల్ అనేది ఏంటి రియల్ స్మార్ట్ గ్రిడ్ నాలెడ్జ్ సెంటర్స్కి ఒక డిజిటల్ ఫుడ్ స్టెప్గా అని కూడా మనం అనుకోవచ్చు. బికాస్ ఈవెన్ కోవిడ్ అండ్ పాండమిక్లో కూడా మనకి ఎక్కువగా ఫోకస్ చేస్తుంది, ప్రతి ఒక్కరు వెళ్ళిన ఒక దారి కూడా ఏంటి ఈ డిజిటల్ ఫుడ్ స్టెప్స్కే కదా. సో ఈవెన్ ఈ యొక్క స్మార్ట్ గ్రిడ్ నాలెడ్జ్ సెంటర్స్ కూడా రీసెంట్గా వర్చువల్ స్మార్ట్ గ్రిడ్ నాలెడ్జ్ సెంటర్స్ని లాంచ్ చేశారు. ఏంటంటే ఈ రియల్ స్మార్ట్ గ్రిడ్ నాలెడ్జ్ సెంటర్స్కి ఈ యొక్క డిజిటల్ ఫుడ్ స్టెప్ అని చెప్పుకోవచ్చు. ఇస్ ఇట్ క్లియర్? ఓవరాల్ ఆబ్జెక్టివ్స్ వచ్చేసి టెక్నాలజీస్ని కానీ ఇన్నోవేషన్ని కానీ మేజర్గా బిల్డింగ్ కెపాసిటీ అనేది పవర్ డిస్ట్రిబ్యూషన్లో కూడా ఇంకా ఇంప్రూవ్ చేయడానికే ఈ యొక్క స్మార్ట్ గ్రిడ్ నాలెడ్జ్ సెంటర్స్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇస్ ఇట్ క్లియర్? అండ్ దెన్ స్టేట్ న్యూస్కి వెళ్ళినట్లయితే యాక్చువల్గా నబార్డ్ అనేది రీసెంట్గా గ్రామీణ హబ్బా అనే ఒక ఈవెంట్ని కండక్ట్ చేసింది. మరి ఈ గ్రామీణ హబ్బా అనే ఈవెంట్ ఏంటి, యాక్చువల్గా నబార్డ్ ఎందుకు కండక్ట్ చేసి ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాము. సో ఈ గ్రామీణ హబ్బా అనేది ఒక ప్లాట్ఫామ్ అనమాట. ఎవరి కోసము? రూరల్ ఆర్టిసన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసిన హ్యాండీక్రాఫ్ట్స్ని, హ్యాండ్లూమ్స్ని, ప్రోడక్ట్స్ని డైరెక్ట్గా సెల్ చేసుకోవచ్చు అనమాట. ఇది యాక్చువల్గా March 14th వరకు ఈ యొక్క ఈవెంట్ని ఆర్గనైజ్ చేశారు. ఎవరది? నబార్డ్ వాళ్ళు. సో నబార్డ్ అన్నాం కదా, ఇప్పుడు మీకు యాక్చువల్గా నబార్డ్ ఫుల్ ఫామ్ తెలియాలి, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. ఇస్ ఇట్ క్లియర్? ఈ నబార్డ్ అనేది రీసెంట్గా మనకేంటంటే ఈ యొక్క గ్రామీణ హబ్బా అనే దాన్ని కండక్ట్ చేసింది. ఎప్పటి వరకు ఇది కంటిన్యూషన్లో ఉంది అంటే March 14th వరకు యాక్చువల్గా ఇది ఉండింది. సో ఓవరాల్ ఆబ్జెక్టివ్ చెప్పాను కదా, ఏంటది? ఇక్కడ ఉన్న రూరల్ ఆర్టిసన్స్ ఎవరైతే, గ్రామీణ అన్నాం అంటే రూరల్ కదా, సో ఎవరైతే రూరల్ ఏరియాస్ సంబంధించిన ఆర్టిసన్స్ ఉన్నారో వాళ్ళు చేసిన హ్యాండ్లూమ్స్ని, హ్యాండీక్రాఫ్ట్స్ని వాళ్ళ ప్రోడక్ట్స్ని సెల్ చేసి ఒక మనకి ఏంటంటే ఒక అవైలబిలిటీ అనేది అందించింది. అండ్ ఏంటంటే ఈవెన్ ఇక్కడ ఇన్కమ్ ఏదైతే జనరేట్ అవుతుందో అంటే వాళ్ళు సెల్ చేసిన ప్రోడక్ట్స్కి ఇన్కమ్ జనరేట్ అవుతుంది కదా, అది ఏ మీడియేటరీ ఉండదు, డైరెక్ట్గా ఆర్టిసన్స్కి ఆ ఇన్కమ్ అనేది వాళ్ళకి అవైలబుల్గా ఉంటుంది, అంటే వాళ్ళకి పొందుతుంది అనమాట. అంటే మీడియేటర్స్ లేకుండా సపోజ్ ఇప్పుడు ఏంటంటే వాళ్ళు చేసిన ప్రోడక్ట్స్ని మళ్ళీ షాప్స్కి తీసుకొచ్చి మళ్ళీ వాటిని సెల్ చేయడం, వాళ్ళ దగ్గర తక్కువ ప్రైస్ తీసుకొని, సో ఇంకా అలా ఏ డిస్టర్బెన్సెస్ లేకుండా డైరెక్ట్గా ఆర్టిసన్స్ వాళ్ళ యొక్క ప్రోడక్ట్స్ని వాళ్ళు సెల్ చేసుకోవచ్చు అనమాట ఈ ఈవెంట్లో. అదే గ్రామీణ హబ్బా అనే ఈవెంట్. అర్థమైంది కదా. ఈవెన్ ఇక్కడ కర్ణాటకలో నబార్డ్ హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి కదా, సో రీసెంట్గా యాక్చువల్గా మనకి అక్కడ బెంగళూరులో ఈ యొక్క గ్రామీణ హబ్బా ఈవెంట్ అనేది కండక్ట్ చేశారు. కానీ కర్ణాటకకు సంబంధించిన ఆర్టిసన్సే కాకుండా నియర్లీ మోర్ దాన్ 25 ఆర్టిసన్స్ ఫ్రమ్ వేరియస్ డిస్ట్రిక్ట్స్ ఇందులో పార్టిసిపేట్ చేశారు. బెంగళూరు, కర్ణాటక కాకుండా ఆర్టిసన్స్ ఫ్రమ్ తమిళనాడు, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, కేరళ, హర్యానా, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ అండ్ ఒడిశా వాళ్ళు కూడా ఆర్టిసన్స్ కూడా ఈ పర్టికులర్ ఈవెంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. అర్థమైంది కదా. గ్రామీణ హబ్బా మేజర్గా ఆర్టిసన్స్ వాళ్ళ యొక్క ప్రోడక్ట్స్ని స్వహాగా వాళ్ళు అమ్ముకునే విధంగా ఈ యొక్క ఆపర్చునిటీ అనేది ప్రొవైడ్ చేస్తే ఒక ప్లాట్ఫామ్ని క్రియేట్ చేసింది నబార్డ్ అనమాట. సో ఈరోజు మీరు ఏంటంటే డిస్క్రిప్టివ్ క్వశ్చన్ వచ్చేసి క్లాస్ అయిన తర్వాత నబార్డ్ గురించి డీటెయిల్గా తెలుసుకోండి, ఒక నోట్స్ తీసుకోండి. నబార్డ్ ఫంక్షన్స్ ఏంటి, అసలు ఏ ఆబ్జెక్టివ్తో నబార్డ్ని ఎస్టాబ్లిష్ చేశారు, ఏ ఇయర్లో నబార్డ్ ఎస్టాబ్లిష్ చేశారు, నబార్డ్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ. అర్థమైంది కదా. సో ఈ విధంగా ఒక ఫుల్ నీట్ ఫామ్లో మీరు ఒకసారి నబార్డ్ గురించి పక్కాగా నోట్స్ తీసుకోండి. బికాస్ మీకు ఫర్దర్ ప్రీవియస్ సెషన్స్లో నబార్డ్ గురించి ఇంక్లూడ్ అయింది అండ్ ఫర్దర్ అప్కమింగ్ సెషన్స్లో కూడా మళ్ళీ మీకు ఇలా కొన్ని ఏరియాస్లో నబార్డ్ ఇంక్లూడ్ అవుతుంది. సో అందుకోసమే ఒకసారి మీరు ఏంటంటే స్టాటిక్ పార్ట్ని ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే అట్ ద టైమ్ ఆఫ్ యువర్ ఎగ్జామినేషన్ వరకు మీకు ఇంకా టైం అనేది వేస్ట్ అవ్వదు. సో ఇలా ఇనీషియల్ స్టేజెస్లోనే ప్రతి కాన్సెప్ట్ ద్వారా మీరు డీటెయిల్గా తెలుసుకోవడానికి ట్రై చేయండి. స్పెండ్ మోర్ టైమ్ రిగార్డింగ్ దీస్ కాన్సెప్ట్స్. అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్ళినట్లయితే మనకి అడవి ట్రైబల్ బ్రాండ్ అనేది ఏంటది, అడవి ట్రైబల్ బ్రాండ్ అనేది రీసెంట్గా లాంచ్ చేయడం జరిగింది. సో ఇది ఎక్కడ అంటే ఏ న్యూ బ్రాండ్ ఆఫ్ ద ఫారెస్ట్ ప్రోడక్ట్స్ కోసం ఈ యొక్క బ్రాండ్ని లాంచ్ చేశారు. అది కూడా ఇక్కడ మనకి యాక్చువల్గా ఈ బ్రాండ్ని లాంచ్ చేసింది కూడా నీలాంబర్లో ఈ యొక్క బ్రాండ్ని లాంచ్ చేశారు. మరి ఏ ఆబ్జెక్టివ్తో లాంచ్ చేశారు ఈ యొక్క ఏంటది అడవి ట్రైబల్ బ్రాండ్ని
అండ్ ఎందుకోసము అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ట్రైబల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో నీలాంబర్కి సంబంధించి ఆ రీజియన్కి, సో ఆ ట్రైబల్ పీపుల్కి ఏంటంటే వాళ్ళు హార్వెస్ట్ చేసిన ఈ మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూసర్స్ ఉంటాయి కదా, ఆ మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూసర్స్ని లైక్ దే కెన్ బి నౌ మార్కెటెడ్ అండర్ ద అడవి బ్రాండ్ అనమాట. ఇంక ఈ అడవి బ్రాండ్ కింద వాళ్ళు సెల్ చేసుకునే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. అంటే ఒక బ్రాండ్ని క్రియేట్ చేసి వాళ్ళ మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూసర్స్ని వాళ్ళు అమ్ముకుంటున్నారు. సో అదే ఆబ్జెక్టివ్ అనమాట. అండ్ ఈవెన్ మరి దీన్ని ఆర్గనైజ్ చేసిన ఎవరి అడవి బ్రాండ్ని లాంచ్ చేయడానికి అంటే ఇది లాంచ్ చేసింది కూడా నబార్డ్ అనమాట. చెప్పాను కదా నబార్డ్ మీకు చాలా ఏరియాస్లో యూస్ అవుతుంది. సో వన్ ఆఫ్ ద ఏరియా చూసుకోవచ్చు, ఇందాక డిస్కస్ చేసింది గ్రామీణ హబ్బ. అండ్ సెకండ్ ఏరియా ఏంటి, ఈ యొక్క బ్రాండ్ వచ్చేసి అడవి ట్రైబల్ బ్రాండ్ అనమాట. అండ్ ఇందులో ఏంటంటే నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ యాజ్ వెల్ అస్ దట్ ఈస్ జన్ శిక్షణ్ సంస్థాన్ అనే ఒక 2 JSS స్కీమ్లో కూడా దీంట్లో మేజర్ రోల్ ప్లే చేశాయి. ఏంటది, లాంచింగ్ దిస్ అడవి బ్రాండ్ అనమాట. ఎక్కడ మనకి ట్రైబల్ ఫెస్టివల్ రీసెంట్గా నీలాంబర్లో జరిగింది. సో ఆ నీలాంబర్ ట్రైబల్ ఫెస్టివల్లో భాగంగా ఇక్కడ ఏంటంటే ఈ యొక్క బ్రాండ్ని లాంచ్ చేయడం జరిగింది. సో మనం డీటెయిల్గా JSS స్కీమ్ గురించి వెళ్ళినట్లయితే యాక్చువల్గా ఇది ఏంటంటే 1967 నుండి సిన్స్ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ NGOs ఏవైతే ఉన్నాయో అవి యాక్చువల్గా ఈ యొక్క JSS స్కీమ్ని ఇంప్లిమెంట్ చేశాయి. అంటే ప్రీవియస్గా కూడా దీని యొక్క నేమ్ వచ్చేసి JSS స్కీమ్ కాకుండా శ్రామిక్ విద్యాపీఠ్తో ఇంప్లిమెంట్ చేశారనమాట కంట్రీలో. ఎప్పుడది 1967 నుండి. కానీ లాటర్ ఏమైంది, ఇంకా దీని యొక్క నేమ్ అనేది JSS స్కీమ్గా మారింది. అండ్ ఫస్ట్ ఇది ఏ మినిస్ట్రీలో ఉండేది అంటే యాక్చువల్గా JSS అనేది మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్లో ఉండేది. కానీ 2018లో మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్లోకి ట్రాన్స్ఫర్ చేశారు. ఏంటది, ఫస్ట్ యాక్చువల్గా మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్లో ఉంది ఈ యొక్క NGOs ఎస్టాబ్లిష్ చేసిన స్కీమ్ అనేది. కానీ లాటర్ 2018లో దీన్ని మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ ఎంటర్ప్రెన్యూర్షిప్కి ట్రాన్స్ఫర్ చేశారు. సో ఇంక ఇక్కడ ఓవరాల్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే ఈ JSS అనేది వేటిపైన ఫోకస్ చేస్తుందంటే వొకేషనల్ స్కిల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అవనివ్వండి, కానీ ఎక్కడ బెనిఫిషరీ డోర్ స్టెప్స్లో విత్ మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా మినిమం కాస్ట్తో వాళ్ళకి వొకేషనల్ ట్రైనింగ్ స్కిల్ ట్రైనింగ్ అనేది ఇస్తుందన్నమాట. ఏంటది, JSS స్కీమ్లో భాగంగా. సో ఇలా వేరియస్ అడ్వాంటేజెస్ని కన్సిడర్ చేస్తూనే JSS స్కీమ్ ఇంకా మనకి నబార్డ్ అనేది ఈ యొక్క పర్టిక్యులర్ బ్రాండ్ని లాంచ్ చేస్తారు. ఏంటి ఆ బ్రాండ్, అడవి ట్రైబల్ బ్రాండ్ అనమాట. మరి ఇందులో కూడా మనకి ఏమన్నా యాక్చువల్గా ట్రైబల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు లైక్ ఏవైతే హార్వెస్ట్ చేసిన మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూసర్స్ ఉంటాయో వాటిని వాళ్ళు ఈజీగా సెల్ చేసుకోవచ్చు, లైక్ మార్కెటింగ్ చేసుకోవచ్చు అన్నాం. కానీ అందులో ఒక సజెస్ మనం చూసుకున్నా కూడా మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్లో ఎగ్జాంపుల్ అంటే ఏంటంటే మేజర్గా ఈ వైల్డ్ హనీ ఏదైతే ఉంటుందో ఆ వైల్డ్ హనీని కూడా వాళ్ళు ఈజీగా మార్కెటింగ్ చేసుకునే విధంగా ఆపర్చునిటీ అనేది ప్రొవైడ్ చేశారు ఈ యొక్క బ్రాండ్ని లాంచ్ చేసి. అర్థమైంది కదా. అంటే ఇక్కడ మీకు గుర్తుండాల్సింది ఏంటి, నబార్డ్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. అండ్ JSS కూడా. JSS ఏంటి, మనకు స్కీమ్ వచ్చేసి ప్రీవియస్గా మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్లో ఉండింది. అంటే వొకేషనల్ స్కిల్ ట్రైనింగ్ అనేది వాళ్ళు అక్కడ మినిమం కాస్ట్తో ఇస్తున్నారనమాట. అర్థమైంది కదా. సో ఈ విధంగా మనకేంటంటే అడవి ట్రైబల్ బ్రాండ్ని కూడా రీసెంట్గా లాంచ్ చేయడం జరిగింది. పర్టికులర్గా వాళ్ళ యొక్క మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూసర్స్కి సచ్ as వైల్డ్ హనీ. అండ్ గుర్తుపెట్టుకోండి ఇక్కడ మీకు నబార్డ్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అని చెప్తున్నాను అంటే మనం అట్లీస్ట్ ఈరోజు చూసిన కాన్సెప్ట్స్లో కూడా నియర్లీ 2 కాన్సెప్ట్స్లో మనకి నబార్డ్ కవర్ అయింది. సో ఈ విధంగా ప్రీవియస్ సెషన్స్లో కూడా చాలాసార్లు కవర్ అయింది నబార్డ్ గురించి. మేబీ మీకు డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తుంటాయి, నబార్డ్ ఫుల్ ఫామ్ ఏంటి అంటారు. మీరు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్కి వెళ్ళినా కూడా అట్లీస్ట్ ఇప్పటి వరకు కూడా మీరు ప్రీవియస్ లైక్ పాస్ట్ 15-10 ఇయర్స్ పేపర్స్ చూసినా కూడా నబార్డ్ గురించి అట్లీస్ట్ 2 to 4 times వరకు మీకు క్వశ్చన్ అనేది రిపీట్ అయింది. ఏంటది, 2 to 4 times వరకు లైక్ నబార్డ్ ఫుల్ ఫామ్ ఏంటి, నబార్డ్ యొక్క ఫంక్షన్స్ అంటే ఏ యొక్క స్టేట్మెంట్ కరెక్ట్ నబార్డ్కి సంబంధించి, లేదంటే నబార్డ్ ఎస్టాబ్లిష్డ్ ఇయర్ ఎప్పుడు, నబార్డ్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఏంటి. అర్థమైంది కదా. ఎందుకంటే నబార్డ్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. చాలా స్కీమ్స్ కానీ ఈ ట్రైబల్స్కి సంబంధించి క్లియర్ రూరల్ ఏరియాస్ సంబంధించిన ఏ ప్రోడక్ట్స్ గురించి అయినా స్కీమ్స్ గురించి అయినా కూడా నబార్డ్ యొక్క రోల్ అనేది ఇంపార్టెంట్. సో మ్యాక్సిమం ఇది ఎక్కువ ఏరియాస్లో కవర్ అవుతుంది కాబట్టి ఇలాంటి కొన్ని ఫోకస్డ్ ఏరియాస్ పైన మేబీ మిమ్మల్ని క్వశ్చన్స్ రైజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇక్కడ నబార్డ్ కాకుండా అదర్ ఏరియాస్కి వెళ్ళినా కూడా మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సిన ఏరియాస్ ఏంటంటే ఎప్పుడైతే డిస్క్రిప్టివ్ కాన్సెప్ట్స్లో బియాండ్ ద కాన్సెప్ట్ ఇస్తుంటానో మ్యాక్సిమం ఆ నోట్స్ని మీ స్టార్టింగ్ ఆఫ్ యువర్ ప్రిపరేషన్లోనే కంప్లీట్ చేసేయండి.
అర్థమైంది కదా. బికాస్ అట్ ద ఎండ్ ఆఫ్ యువర్ ప్రిపరేషన్ మీరు ఏంటంటే ఎండ్ ఆఫ్ ద డే రోజున మీ దగ్గర కంప్లీట్ స్టాటిక్ పార్ట్ అండ్ డైనమిక్ పార్ట్ కరెంట్ అఫైర్ది ప్యారలల్గా ఉన్నట్లయితే జస్ట్ 1 month బిఫోర్ ఆఫ్ యువర్ ఎగ్జామినేషన్ యూ కెన్ రివైజ్ ఇట్ అండ్ యూ కెన్ ఆన్సర్ ఇట్ వెరీ వెల్. దెన్ యూ విల్ బి ద సక్సెస్ఫుల్ పర్సన్ రిగార్డింగ్ కరెంట్ అఫైర్స్. సో ఏ ఒక్క క్వశ్చన్ కూడా మిస్ అవ్వకుండా మీరు ఆన్సర్ చేసే కేపబిలిటీ మీకు అది ఇంప్రూవ్ అవుతుంది. అర్థమైంది కదా. సో ఈ విధంగా ఒక ప్రొసీజర్ని ఫాలో అవుతుండండి. అండ్ ప్యారలల్గా స్టాటిక్తో పాటు మీరు ఏంటంటే డైనమిక్ని కూడా కవర్ చేయడానికి ట్రై చేయండి. సో అప్పుడే మీకు ఏంటంటే మ్యాక్సిమం లైక్ ఏరియాస్ క్వశ్చన్స్ అని, ఎందుకంటే క్వశ్చన్స్ కొన్నిసార్లు డైనమిక్ని అడగొచ్చు కానీ మ్యాక్సిమం 3 to 4 క్వశ్చన్స్ మీ హ్యాండ్స్లో ఉంటాయి. ఎందుకంటే కొన్నిసార్లు స్టాటిక్వి డైరెక్ట్ అడుగుతుంటారు కదా, సో డైనమిక్ ఏంటి ఇండైరెక్ట్గా అడుగుతుంటారు. మీకు క్వశ్చన్ అర్థం అవ్వకపోవచ్చు, కాన్సెప్ట్ మీరు విన్నారు క్లాస్లో కానీ అక్కడ మీకు క్లిక్ అవ్వలేదు ఆన్సర్ ఏంటో, సో అది మీరు వదిలేస్తారు. కానీ స్టాటిక్ అలా కాదు కదా, ఒక్కసారి నేర్చుకొని పెట్టుకుంటే చాలా ఎగ్జామ్స్కి యూజ్ అవుతుంది. సో ఆ విధంగా స్టాటిక్ పార్ట్ని ఫోకస్ చేస్తూ, అంటే మెయిన్గా ఏంటంటే మీరు ఎగ్జామినేషన్స్లో చేసే మిస్టేక్ ఏంటి అంటే కాన్సెప్ట్స్ చాలా చదువుకొని వెళ్తారు కానీ అసలు ప్రాక్టీస్ చేయరు. ప్రాక్టీస్ క్వశ్చన్స్ కానీ ఇలా క్విజెస్ కానీ ఇలాంటివి మీరు అటెండ్ అవ్వరు అసలు యాక్చువల్గా. సో అలాంటివి అటెండ్ అయినప్పుడే మీకు టైం కన్జంప్షన్ లైక్ తక్కువ అవుతుంది. అంటే ఎగ్జామినేషన్లో ట్వైస్ ఒకసారి క్వశ్చన్ చదివి నెక్స్ట్ ఆప్షన్స్కి వెళ్ళి వాటిని ఆప్ట్ చేసేస్తారు. దాని తర్వాత ఏంటంటే మీకు ఈజీగా అంటే ఎక్కువ టైం వేస్ట్ అవ్వకుండా మీరు బ్యాంక్ ఎగ్జామ్స్ చూసుకున్నా కూడా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువగా ఉంటాయి, టైం అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో అలాంటప్పుడు మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత ఈజీగా మీరు ఎగ్జామ్ని క్రాక్ చేయగలుగుతారు. అర్థమయ్యాయి కదా. సో ఇలాంటి కొన్ని చిన్న చిన్న పాయింట్స్ని కూడా మీరు ఓవర్కమ్ అవడానికి ట్రై చేయండి. విల్ బీ గివింగ్ అవర్ 100% ఎఫర్ట్స్ టు సపోర్ట్ యూ, రైట్? Thank you everyone. We'll be meeting in the next session with some other topics. Until then, stay tuned, stay safe and stay home.